రివ్యూ. ఈ మూవీ వచ్చేసి జనవరి 12, 2024 విడుదలైంది. హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల. ఈ మూవీని డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రొడ్యూసర్ వచ్చేసి ఎస్ రాధాకృష్ణ. నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్. గుంటూరు కారం మూవీ రివ్యూ చూద్దాం అసలేంటని. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్యనారాయణ కూతురు వైరా వసుంధర మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్యనారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు కూడా మంత్రి పదవిని ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే ఆమెకి రెండో పెళ్లి అయిన విషయం, అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయట పెడతానని బెదిరిస్తాడు. అయినా కూడా కూతుర్నే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందు చూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ. వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాహుల్ సత్యం చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చి యాడ్ నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాహుల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? 10 ఏళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? 25 ఏళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా చూడ్డానికి ఎందుకు నిరాకరించింది? అమ్ముతో రమణ ఎలా లవ్లో పడ్డాడు? మరదలు రాజీ పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా మార్చాడు అనేదే మిగతా కథ. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్రేకాలకు ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంటుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పందాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్లా చెదరైన ఓ మంచి కుటుంబం మళ్ళీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేదే ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తవేమీ కాదు. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ తరహా కాన్సెప్టులో సినిమాలను తెరకెక్కించాడు. అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలూకా ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణలోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్ ప్లేతో బోరు కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే కథేమిటి, కథనం ఎలా సాగుతుందనేది రివీల్ చేశాడు మహేష్ బాబు. ఎంట్రీ అదిరిపోతుంది. తనదైన కామెడీ టైమింగ్స్తో ఇరగదీశాడు. ఇక నాది నక్కిలిస్ గొలుసు పాటకు మహేష్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సెకండ్ హాఫ్పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్లో కథేమీ ఉండదు. కిటికీలో నుంచి చూసే నాన్న, తలుపులు మూసుకునే అమ్మ, రోడ్డు మీద తిరిగే కొడుకు. సింపుల్గా చెప్పాలంటే ఇదే ఫస్ట్ హాఫ్ కథ. ఇక సెకండ్ హాఫ్ కథ కాస్త హిలేరియస్గా సాగుతుంది. సెకండ్ హాఫ్లో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు లేవు. తల్లి కొడుకులు విడిపోయే పన్నాగం పన్నిన వ్యక్తి దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి కొడుకు మధ్య జరిగే సంభాషణలు హృదయాలను అత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారన్నదే కూడా కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. మహేష్ రమణ పాత్రకు 100% న్యాయం చేశాడు మహేష్ బాబు. యాక్షన్తో పాటు డ్యాన్స్ కూడా ఎరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలిష్గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయిందనే చెప్పాలి. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఎరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తుండిపోయే పాత్రలో నటించింది. ఫస్ట్ హాఫ్లో ఆమె పాత్ర సాదా సీదాగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, మీనాక్షి చౌదరి వాళ్ళకి ఇచ్చిన వర్క్ చాలా బాగా చేశారు. ఇదండి గుంటూరు కారం మూవీ రివ్యూ. గుంటూరు కారం ఘాటు బాగానే ఉందనే చెప్పాలి.